కుటుంబ పోషణ కోసం మస్కట్ వెళ్లిన సత్యసాయి జిల్లాకు చెందిన ఓ మహిళ నరకయాతన అనుభవిస్తోంది. తలుపుల మండలం నూతన్ కాల్వకు చెందిన గంగోజమ్మ వంట పని కోసం మస్కట్ వెళ్లింది. అయితే యజమానులు అన్నం పెట్టకుండా ఎడారిలో వదిలేశారని గంగోజమ్మ కన్నీటి పర్యంతమైంది. ఏజెంట్ మోసం చేశాడని వాపోయింది. ఏపీ ప్రభుత్వం స్పందించి స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటోంది. సార్ మాకు ఫుడ్ లేదు, తినాక ఇక్కడ ఏమి లేదు సార్. ఇంగ్లీష్ కూడా కట్టి వేయలేదు సార్. ఇంగ్లీష్ కూడా 2 లక్షలు లెక్క కట్టేసి ఉంటారు సార్. నన్ను ప్లీజ్ సార్ మమ్మల్ని ఇంటికి తీసుకోండి సార్. కన్న కట్టాలు పెట్టేస్తాను, అడవిలో ఉన్నాము సార్. మేము మాకు ఫుడ్ లేదు, మాకు ఆఫీసులు ఉండదు సార్. ఆఫీసులు కూడా నెలంతా 2 నెలలంతా ఉన్నాయి సార్. ఆఫీసులు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్. మాకు ఫుడ్ లేదు, మాకు తినడానికి లేదు. డబ్బులు కూడా వాళ్ళు తీసుకుంటారు సార్. మాకు ఇవ్వడం లేదు సార్. మాకు కన్న కట్టాలు పెడతాను సార్. మాకు ఎంఈసీలు ఉంటే ఎంఈసీలు రాత్రి తీసుకొచ్చినారు సార్ ఇక్కడికి. ఆ ఆఫీసులో ఉన్నాం సార్. 2 నెలలంతా వాళ్ళందరూ డబ్బులు కూడా ఇచ్చినాయి సార్ మాకు.